ధర్మపక్షంలో నిలబడి ఒళ్ళంతా గాయాలైపోయినా సారథ్యం వహించి పోరాడాలి అంటే జగద్గురువు కృష్ణ పరమాత్మని ఎంచుకో ఖచ్చితంగా. ధర్మపక్షంలో నిలబడ్డాడు, పోరాడాడు. కృష్ణుడు పోరాటంలో ఏం జరిగిందో తెలుసునండి. విందార విందులోనే ఆయన మేనత్త కొడుకులు, స్వయంగా కృష్ణుడికి మేనత్త కొడుకులు వాళ్ళు వెళ్ళి అక్కడ చేరారు. అందులో విందుడు అనేవాడు ఒక పరిగ విసిరాడు. ఆ పరిగ వచ్చి కృష్ణుడి భుజాన్ని తాకితే ఈ భుజం 2 ముక్కలైపోయిందండి. ఆ స్థితిలో కూడా అర్జునుడు ఇటు చూడకో బాణమై, ఇటు చూడకో బాణమై అన్నాడు తప్ప నేను ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి వస్తాను లేదు ఈయన. అది కృష్ణ అంటే డ్యూటీ. నేను సారథ్యంలో ఉన్నాను, నువ్వు యుద్ధం చేయి, ఇటు చూడకో, నాకేసి చూడకో, బావా నీకు దెబ్బ తగలకుండా చూసుకోవడం నీ పని, మనమై అన్నాడు. అంతే, దెబ్బ తగిలిందని అనలేదు ఇక్కడ. సారథికి దెబ్బ తగలకుండా రథికుడు చూసుకోవాలి, నువ్వు చూసుకోలేదు కాబట్టి తగిలిందని గిల్లాడు గట్టిగా. యుద్ధం చేయి, నాతో మాట్లాడుకో. ఇంత భరించాడండి. సారథ్యం డ్యూటీ అంటే ఇది మనం నేర్చుకోవాలి. రాజ్యానికి రాజును ఏర్పాటు చేసి వాడి నుంచి ఏమీ ఆశించకుండా ధర్మాన్ని నిలబెట్టాలంటే కృష్ణ పరమాత్మలా ఉండాలి. ధర్మం